నాకు కొన్ని వందల ఆడిషన్స్ తర్వాత మెల్లమెల్లగా తెలిసిన మ్యాటర్ ఇది. నువ్వు యాక్టర్ అయితే నువ్వు ఆడిషన్స్కి వెళ్తే ఇలా ట్రై చేయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్సనల్గా మనకు డైలాగ్స్ ఇచ్చి చెప్పు ఇది చెయ్యి అని చెప్పి చెప్పరు, ఓన్గా ఏదైనా చెయ్యి అని చెప్పేసి అంటారు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, కొన్నిసార్లు మనకు కెమెరాతో భయం వేస్తుంది, కొన్నిసార్లు మనం సీన్ని మర్చిపోతాం ఆ భయం వల్ల. సో నేనేమంటున్నా అంటే, మనం ఎవరితో భయపడం మన జీవితంలో మన లైఫ్లో మనం ఎవరితో భయపడం. అట్లాంటి పర్సన్ ఎవరు? నాకు తెలిసి నా ఫ్రెండ్తో నేను భయపడను. సో ఫ్రెండ్తో భయపడినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫ్రెండ్తో ఏదైనా ఫ్రీగా మాట్లాడతాం, ఇంక్లూడింగ్ మన పర్సనల్స్ అయినా మన ఫ్రెండ్తో చెప్పగలుగుతాం. అది కూడా భయం లేకుండా, సిగ్గు శరం లేకుండా డైరెక్ట్ మాట్లాడతాం. సో అక్కడ వాళ్ళకి కావాల్సింది కూడా ఫ్రీగా మాట్లాడాలి, ఫ్రీగా డైలాగ్ కావాలి. ఒక సీన్ తీసుకుంటే ఆ సీన్లో నువ్వు ఫ్రీగా చేస్తున్నావా భయపడకుండా చేస్తున్నావా కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, కెమెరాని నీ ఫ్రెండ్ అనుకో, నీ ఫ్రెండ్లా ఊహించుకో. నీ ఫ్రెండ్కు నువ్వు డైలాగ్ చెప్తే ఎట్లుంటుంది? నీ ఫ్రెండ్తో నువ్వు భయపడవు కదా, అప్పుడు నీ మనసులో నుంచి భయం మొత్తం పోతుంది. నీ ఫ్రెండే కెమెరాకు నువ్వు చెప్తున్నావు. ఆ సీన్ తీసుకున్నా. సీన్ ఎట్లా తీసుకోవాలంటే, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నువ్వు రఫ్గా చేయాల్సిందే తీసుకో, హార్డ్గా ఉన్నది తీసుకోకు, బట్టి చెప్పకు. ఏదైనా ఒక సీన్ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలంటే, బేసిక్గా మన ఫ్రెండ్ గాడు సంథింగ్ ఒక టైంకి వస్తా అని చెప్పి రాలేడు. ఆ సిచ్యువేషన్స్లో మనకు అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, వాడికి అది లైట్. ఆ లైట్ తీసుకుని వాడు రాలేదు, టైంకి రాలేదు, టైం దాటిన తర్వాత వచ్చిండు, వాడితో మనం ఎట్లా మాట్లాడతాం? ఏ సిచ్యువేషన్స్లో అయినా నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతావారు అని చెప్పేసి వాడితో మాట్లాడినావు, నువ్వు ఫ్రీగా మాట్లాడినావు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే, మనం ఏది చేసినా వాళ్ళు తీసుకుంటారా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఆడిషన్ చేస్తారంటే, వీడు కెమెరాతో భయపడుతుండా, ఫ్రీగా యాక్టింగ్ చేస్తుండా, న్యాచురల్గా చేస్తుండా అనేది చూస్తారు. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన సీను వాళ్ళు పర్సనల్గా మనకి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే, ప్రజెంట్ మనం చేయాల్సింది మనం చేయాలి. ఏం చేయాలంటే, ఒక సీన్ ఇచ్చినప్పుడు, ఒక సీన్ మనం తీసుకున్నప్పుడు, మన ఓన్ సీన్ మనం తీసుకున్నప్పుడు, మన ఫ్రెండ్ గాడు ఆపోజిట్లో ఉన్నాడు, వాడితో మనం మాట్లాడుతున్నాం. అరే నీకు టైం సెన్స్ లేదారా? ఏ టైంలో రావాలో తెలియదారా? నేను పిలిచినప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పినప్పుడు ఇంత సిల్లిగా ఎట్లా తీసుకుంటావురా నువ్వు అని చెప్పేసి వాడితో ఫ్రీగా మనం మాట్లాడతాం. సో అట్లా ఫ్రీగా మాట్లాడి వాడితో మాట్లాడినట్టు వాడేదైనా చెప్పిన డైలాగ్ కూడా, వాడేదో సమాధానం చెప్తున్నా కూడా మన డైలాగ్లోనే తెలియాలి. అంటే అరే నాకు వేరే పని ఉండరా అని చెప్పేసి వాడు అన్నాడు, దానికి మనం రిప్లై ఇచ్చింది కూడా వాడు ఇచ్చే ఆన్సరు మన క్వశ్చన్లోనే తెలియాలి. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకొని ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే ఇడు బాగా చేస్తున్నాడు, ఫ్రీగా చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించినప్పుడు వాళ్ళు ఒక సీన్ ఇస్తారు. ఆ సీన్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఆడిషన్స్లో సీన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఆ సీన్ని బట్టి చదువుతారు. నాకు తెలిసి ఫస్ట్ సీన్ చదవద్దు. ఫస్ట్ అసలు ఆ సీన్కి అర్థం ఏంది, బ్యాక్ స్టోరీ ఏంది, ఫ్రంట్ స్టోరీ ఏంది, సో అసలు ఆ సీన్ ఎందుకు జరుగుతుంది, ఆ సీన్లో నా క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, అసలు నా క్యారెక్టర్ ఎట్లాంటిది, దీనికి అర్థమైంది, ఇది ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఇట్లా ఈ సినారియో అంతా తెలుసుకున్న తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు స్టోరీ ఏంది, ఈ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో. ఎవరన్నా పరిచయం చేసుకో డైరెక్షన్ టీంలో, లేదంటే నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో వాళ్ళతో మాట్లాడు ఫ్రీగా. మనం మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పేసి ఆగిపోకు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు అంటే నీ దగ్గర మ్యాటర్ ఉందని అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు అనుకుంటారు అప్పుడు, వీడు అడుగుతుండంటే వీడి దగ్గర మ్యాటర్ ఉంది. అడగకుండా బిల్డప్గా తీసుకొని నేను చేసేస్తా అని చెప్పి బట్టి డైలాగ్ చెప్తే, ఎప్పుడైనా బట్టి డైలాగ్ చెప్తే అది అక్కడ పోయిన తర్వాత మిస్ అయిపోతుంది. అదే మన డైలాగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సీన్ మీద ఉండదు, సీనారియో మీద ఉండదు, ఇక్కడ సిచ్యువేషన్ మీద ఉండదు. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక డైలాగ్ చెప్పాలి, ఒక సీన్ చేయాలంటే ఆ సీన్ ఫస్ట్ గతం ఏంటో అవన్నీ తెలుసుకున్న తర్వాత మనకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. డైలాగ్ అక్కడిక్కడ అయినా పర్లేదు, మన మోడ్యులేషన్లో మనం చెప్పొచ్చు. సీన్ మనకు ప్రాపర్ తెలియాలి, స్టార్ట్ నుంచి ఎండ్ ఏంది ఇది తెలిస్తే డైలాగ్ చేంజెస్ వచ్చినా పర్లేదు, పర్ఫార్మెన్స్ స్పీక్స్ లెవెల్లో వస్తుంది. పర్ఫార్మెన్సే వాళ్ళకి ఇంపార్టెంట్. నువ్వు డైలాగ్ ఈరోజు చేంజ్ చేసి చెప్పినా, అక్కడ వాళ్ళు ఇచ్చిన సీన్లో డైలాగ్ చేంజ్ చేసి చెప్పినా పర్లేదు. ఎందుకంటే వీడికి డైలాగ్ ఫస్ట్ ఇచ్చి, వాడికి సీన్స్ ఫస్ట్ పంపించి పీడిఎఫ్ వీడికి పంపించిన తర్వాత వీడు ప్రిపేర్ అయ్యి బాగా చేస్తాడు. కానీ యాక్టింగ్ స్కోప్ ఉందా లేదా అనేది చాలా ఫోకస్ చేస్తారు. నువ్వు ఎప్పుడైనా బట్టి ఆ డైలాగ్ చెప్పినావనుకో, నువ్వు డైలాగ్ మీద ఫోకస్ ఉంది, యాక్టింగ్ మీద ఫోకస్ ఉండదు, దాని మీద యాక్టింగ్ మీద ఫోకస్సే ఉండదు. సో అప్పుడు నువ్వు సీన్ చదువుకో, ఫస్ట్ సీన్ ఏంటో తెలుసుకున్న తర్వాతే నువ్వు పర్ఫార్మెన్స్ చేయి. అప్పుడు నువ్వు 100% సక్సెస్ అవుతావు. ఆడిషన్స్లో నీకు అవకాశం అవుతుంది. నాకు కొన్ని వందల ఆడిషన్స్ తర్వాత మెల్లమెల్లగా తెలిసిన మ్యాటర్ ఇది. సో నేనేదో నోటికి వచ్చింది చెప్పట్లే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నీకు యూజ్ అవుతుంది.
మన దోస్తులు ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఎమ్మడి వీడియో షేర్ చేయి, మనకు మస్తు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.